హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఏ ఇంట్లో అయితే ఒక భార్య ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా, లేదంటే ఆమెకి ఏదైనా కష్టం కలిగినా, ఆమెకి ఏదైనా బాధ కలిగినా, కుటుంబ పరంగా కానీ ఆమె పరంగా కానీ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇంటికి భర్త రాగానే చెప్పుకునే చనువు ఏ ఇంట్లో అయితే భార్యకు ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ఆమె చెప్పిన విషయాల్ని వినే ఓపిక సహనం భర్తకు ఉంటుందో, ఇద్దరు కూర్చుని షేర్ చేసుకుని అభిప్రాయాల్ని పంచుకుని ఏం చేస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుందో, ఏం చేస్తే ఆ కష్టం తొలగుతుందో చర్చించుకునే అవకాశం, ఆ ఆదరణ ఉన్నప్పుడు ఆ ఇల్లు స్వర్గంలాగే ఉంటుందండి. అలాగే బయట ఏదైనా సరే మగాడికి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా కష్టం కలిగినా, ఏదైనా అవసరం ఏర్పడినా, ఏదైనా సరే ఇంటికి వచ్చి భార్యతో షేర్ చేసుకుని ఆమె అభిప్రాయం తెలుసుకుని ఆమె సహకారంతో సపోర్టింగ్తో ఆ సమస్యను సాల్వ్ చేసుకుని ఏం చేయాలి దానికోసం అని ఇద్దరు కూర్చుని ఆలోచించుకుని ఆ సమస్యను సాల్వ్ చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏ సమస్య ఉండదండి. పరస్పరం భార్యకి భర్త, భర్తకి భార్య సహకరించుకుంటూ ఏ సమస్య అయినా సరే షేర్ చేసుకునే అవకాశాన్ని ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఇచ్చుకున్నప్పుడు ఆ ఇల్లు స్వర్గధామంలాగే ఉంటుంది. ఆ ఇంట్లో సమస్యలే ఉండవు. కొండంత సమస్య వచ్చినా సరే గోరంత సమస్యగా మారిపోయి చాలా చిన్నదిగా కనిపిస్తుంది అన్నమాట. అంతేకాదు అలాంటి ఇంట్లో ఎక్కువగా ప్రశాంతత నెలకొని ఉంటుందన్నమాట. ఒక రకమైన ఐశ్వర్యం నిండి ఉంటుంది ఆ ఇంట్లో. ఈ రోజుల్లో అలాంటి భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఎంతమంది ఇలా ఉంటున్నారో. చాలా వరకు పాపం ఆడవాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే మగవాళ్ళకి వినే ఓపిక ఉండదు, తీరిక ఉండదు. ఎలా ఉంటారంటే చాలామంది మగాళ్ళు అది ఒక సమస్యనా, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మనం వింటూ ఉంటే అని చెప్పి చెప్తుంటే వాళ్ళు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇలాంటి మగాళ్ళు కొంతమంది ఉంటారు. ఆడవాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మగాళ్ళకి చెప్పాలనే ఉంటుంది. ఆడవాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, ఇంట్లో కుటుంబపరంగా ఏదైనా సమస్యలు వచ్చినా, పిల్లల గురించి కానీ భర్తతో చెప్పాలనే ఉంటుంది. ముందు అదే కోరుకుంటుంది ఆడది. కానీ ఆ అవకాశం మగాడివ్వడు. అలాగే అతనికి ఏదన్నా సమస్య వచ్చినా ఇంటికి వచ్చి భార్యతో చెప్పడు. ఈమె చెప్తే వినడు. అతనికి ఏదన్నా సమస్య వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా కష్టం కలిగినా, అవసరం ఏర్పడినా ఈమెకి చెప్పడు. 100% 80% మగాళ్ళు ఇలాగే ఉంటారండి చాలామంది. దానివల్ల ఇంట్లో సమస్యలు పెరిగిపోతూ ఉంటాయన్నమాట. ఆ సమస్య నుంచి గట్టెక్కకపోగా ఇలా షేర్ చేసుకోకపోవడం వల్ల ఇంకో కొత్త సమస్య కూడా వస్తుంది. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటానండి. బాయ్.